బీఆర్ఎస్ గతంలో ఎమ్మెల్యేలను భయపెట్టి ఇబ్బందులకు గురిచేసి పార్టీలో చేర్చుకుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. అభివృద్ధి కోసం ఇప్పుడు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతుంటే మాత్రం బీఆర్ఎస్ నేతలు రాజ్యాంగ విరుద్ధమని మాట్లాడటం ఎంతో హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎమ్మెల్యేల చేరికతో స్థానిక నేతలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కాంగ్రెస్ పార్టీ భరోసా కల్పిస్తుందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నట్టున్న మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీలోకి వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జాయిన్ అవుతా ఉన్నారు. దీనిపై మనతో మాట్లాడేందుకు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీ పార్టీలోకి ఎమ్మెల్యేలు వరుసగా వస్తున్నారు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. కొందరు తెలివి తగ్గ దద్దమ్మలు ఏదో మాట్లాడితే దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడేమో స్వచ్ఛందంగా ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారి పాలన పట్ల మా ముఖ్యమంత్రి గారు ప్రజలకు అందిస్తున్న పాలన మెచ్చి చాలామంది స్వచ్ఛందంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ ఉన్నారు. కానీ ఆ రోజు బెదిరించి భయపెట్టించి ప్రలోభాలకు గురి చేసి ఆ రోజు దాదాపు 60 మంది ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్న దద్దమ్మలు అప్పుడు ఏమి గాడిద పళ్ళు తోముతా ఉన్నారా? మరి అప్పుడు తెలియదా వాళ్ళకు? అప్పుడు మంత్రిగా ఉన్న నిరంజన్ రెడ్డి కేసీఆర్ గారు ఎంబడే ఉన్నాడు కదా ఆ రోజు. మరి ఏం బిక్తా ఉన్నాడు ఆ రోజు? చూసుకోవాలి కదా. మరి ఆ రోజు కేసీఆర్ గారు ఇతర పార్టీలను జాయిన్ చేసుకున్నప్పుడు రాజ్యాంగం గుర్తుకు రాలేదా? ముఖ్యంగా ఇతర పార్టీలను తీసుకొచ్చి మీరు మంత్రి పదవులు ఇచ్చారు. ముఖ్యంగా ఆ రోజు గుర్తుకు రాలేదు ఈ రాజ్యాంగం. ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. ఏదో పబ్లిసిటీ కావాలి, కొంచెం మీడియాలో ఉండాలని చెప్పేసి ఏదో వాగితే సరిపోదు. మీరు కూడా మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు పెట్టడం జరిగింది. ఆ ఎమ్మెల్యేలను కూడా తిరిగి రాళ్లతో కొట్టండి కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను ఏం చేయాలంటారు? ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి నేను అదే చెప్తా ఉన్నా. ఈరోజు ప్రజాపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి గారి పట్ల నమ్మకంతో, అంటే ఈరోజు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అవుతున్నారు. ఆ రోజులాగా టీఆర్ఎస్ వాళ్ళలాగా మేము ఎవరిని ప్రలోభాలకు గురి చేయట్లేదు, మేము ఎవరిని బలవంతంగా మా పార్టీలో చేర్చుకోవట్లేదు. ఈరోజు అక్కడ టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏముందంటే, మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీకు తెలుసు ఏం జరిగిందో. మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా పార్టీ తుడిచిపెట్టకపోయింది. ఎక్కడ దాదాపు 7 స్థానాలల్లో వాళ్ళకి డిపాజిట్ కూడా రాలేదు. సో ఆ పార్టీ మనుగడ కూడా కష్టంగా ఉంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మనుగడ కష్టంగా ఉంది, భవిష్యత్తు కూడా మాకు అంధకారంగా ఉంది. కాబట్టి పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండదనే ఆలోచనతోన ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో రేపు భవిష్యత్తు ఉంటుంది, మాకు రాజకీయంగా మేము రేపు పొద్దున ఇంకా ముందుకెళ్ళొచ్చు అనే ఆలోచనతోనే ఈరోజు మా పార్టీలోకి వస్తున్నారు. కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కాదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో 3 ఎంపీలు గెలిచినాం. కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది ఆ రోజు ప్రజల లోపల కూడా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర కూడా ఉంది, మీకు తెలుసు. గత 138 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి వాళ్ళు ఈరోజు ఏమాత్రం సంకోచించకుండా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్లోకి రావడానికి ప్రధాన కారణం వాళ్ళ పార్టీ మనుగడ పూర్తిగా కనుమరుగవుతున్నందుకే ఈరోజు మా పార్టీలోకి వస్తాం. మీరు అన్నట్టు 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం దూరం అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ఇన్నాళ్ళు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కొరకు కష్టపడ్డటువంటి కార్యకర్తలు కానీ ఇప్పుడు వీళ్ళ రాకతోటి వాళ్ళ పరిస్థితి మా కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కష్టపడి పనిచేసారో, కాంగ్రెస్ పార్టీలో సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పటికీ గౌరవం ఉంటుంది, వారికి సముచిత స్థానం ఉంటుంది. ఇచ్చే పదవులలో కూడా మీరు చూస్తూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, మేము ఎమ్మెల్యేలు కానీ మా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చాలా రోజుల నుంచి ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో, ముఖ్యంగా మేము ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఎవరైతే కష్టపడి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసారో వారికి పదవులు ఇస్తూ ఉన్నాం, వారికి సముచిత స్థానం కల్పిస్తూ ఉన్నాం. వారి గౌరవానికి ఎలాంటి భంగం లేకుండా చూసుకునే బాధ్యత కూడా మాదే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎవరు వచ్చినా కూడా, కొత్త వాళ్ళు వచ్చినా వాళ్ళకు ఉండే ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది. అదే సైమల్టేనియస్గా పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమాత్రం వాళ్ళ ఉనికిని తగ్గకుండా, వాళ్ళ గౌరవానికి భంగం కలగకుండా చూసుకునే బాధ్యత మాది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. క్యాబినెట్ విస్తరణలో మీ జిల్లాకి ఏమన్నా ప్రాతినిధ్యం ఉండబోతుందా? ఎవరి పేరైనా వస్తూ ఉన్నదా? చెప్పలేము. ఇప్పుడు మీరు ఇంటా ఉన్నారు కదా, ఆల్రెడీ ముదిరాజు సంఘం నుంచి ముదిరాజు బిడ్డ శ్రీహరి గారికి కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి అదంతా కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంటా ఉంది. ఎందుకంటే అధిష్టానం దృష్టిలో ఉంది. అధిష్టానము ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు అనేది పార్టీకి కష్టపడి పార్టీకి పనిచేస్తున్న వాళ్ళను, అంటే ఈ సీనియర్స్ను, క్యాస్ట్ బేస్ను అన్ని బేరీజ్ వేసుకొని ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏంటంటే అన్ని వర్గాలకు, అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ ఒక పారదర్శక పాలన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు ఈరోజు. సో సరిత తిరుపతి అయ్యాను, ఇప్పుడు గెలిస్తే మంత్రి అయ్యేదని అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి సో ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆల్రెడీ సరే వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళ టైం బాగాలేక వాళ్ళు ఓడిపోయారు. అయినా కూడా మన సీఎం గారు వాళ్ళకి పిలిచి ఒకటి చెప్పడం జరిగింది.
సో ఇప్పుడున్న పరిస్థితులలో అవతల పార్టీ మనగడ కోల్పోతూ ఉన్నారు కాబట్టి అవతల పార్టీలో మనకు వస్తున్నప్పుడు మనకు బలం పెరుగుతుంది అంతే తప్ప మీకు ఎలాంటి మీ ఇంపార్టెన్స్కి ఎలాంటి భంగం లేదు. ఖచ్చితంగా మీకు ఉండే ఇంపార్టెన్స్ మీకు ఉంటుంది. మీకు రేపు పొద్దున రాబోయే రోజుల్లో మీ గౌరవం మీకు దక్కుతుంది, అది నా బాధ్యత అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల వాళ్ళు కూడా ఈరోజు సర్దుకున్నారు. వాళ్ళు కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు జాయిన్ అయినట్టు. ముఖ్యమంత్రి పర్యటన ఎప్పటి నుండి ఉండబోతోంది మీ జిల్లాలో? మీరు ప్రధానంగా ముఖ్యమంత్రికి మీ జిల్లాకు సంబంధించినటువంటి సమస్యలు చెప్పబోతున్నారు. సమస్యలు కాదు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు జిల్లాల పర్యటనతో భాగంగా 9వ తారీఖు రోజు మహబూబ్నగర్కి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా మా దగ్గర గత పాలకులు చేసిన దుర్మార్గాలు చాలా ఉన్నాయి. ఏదో అభివృద్ధి పేరు మీద చాలా మోసాలు చేశారు. ముఖ్యంగా ఇరిగేషన్కి సంబంధించి పాలమూరు రంగారెడ్డి పూర్తిగా కుంటుపడిపోయింది. 28,000 కోట్ల ఖర్చు చేసి బీఆర్ఎస్ నాయకులు 28 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. సో ఆ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద రివ్యూ పెట్టబోతా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఇతరత్ర డెవలప్మెంట్ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా మహబూబ్నగర్ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచబోతా ఉన్నారు. తప్పకుండా మేము రేపు ముఖ్యమంత్రి గారికి మహబూబ్నగర్ డెవలప్మెంట్ ఒక మార్క్గా ఉండాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు మాకు కూడా దిశానిర్దేశం చేశారు. ఆ విధంగా మేము ఆ రోజు రివ్యూలో పాల్గొని అన్ని విషయాలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఫైనల్ ఇటు ప్రభుత్వం పైన ఏమన్నా వ్యతిరేకత మొదలైందనుకుంటా ఉన్నారా? ప్రభుత్వం పైన వ్యతిరేకత కాదు, ప్రభుత్వం పట్ల ప్రేమ ఇంకా పెరిగిపోయింది ప్రజల్లో. చాలా పెద్ద ఎత్తున ఆదరణ చూపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇంత పారదర్శక పాలన మేము ఎక్కడ చూడలేదు. ముఖ్యంగా చాలా ప్రశాంతంగా మీరు చూస్తూ ఉన్నారు. తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఉద్యోగస్తులు చాలా ప్రశాంతంగా పాలనలో పాల్గొంటూ ఉన్నారు, పాలన కొనసాగిస్తూ ఉన్నారని చెప్పేసి ఎక్కడ చూసినా కూడా తెలుస్తూ ఉంది. ఇంతకుముందు గతంలో అరాచకాలు, తప్పుడు కేసులు పెట్టించి బెదిరియాడాలు ఇవన్నీ జరుగుతూ ఉండే. చాలా ప్రశాంతమైన వాతావరణం ప్రజలు అంటున్నట్టు మరి రైతులు నిరుద్యోగులు ఆందోళన చేస్తూ ఉన్నారు కదా? రైతులు నిరుద్యోగులు ఎక్కడ చేస్తలేరు. రైతులకు మేము హామీ ఇచ్చినట్టు రేపు ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయబోతా ఉన్నాం. ఆ విషయం పట్ల రైతులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకోటి రైతు భరోసా పట్ల కూడా పూర్తిగా మాకు ఒక అవగాహన ఉంది. ఎందుకంటే పారదర్శకంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారి అధ్యక్షతన ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ అధ్యయనం చేసి ఎక్కడ మిస్యూజ్ లేకుండా ఈ రైతు భరోసా అందించాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. దాని పట్ల రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత ఈరోజు చూసింది కదా మీరు, గ్రూప్ 1 రిజల్ట్స్ ఇన్ టైంలో రిజల్ట్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసినాం. ఎక్కడ అంటే లీకేజెస్కి తావు లేకుండా ఎగ్జామ్ కండక్ట్ చేసినాం. ఈరోజు రిజల్ట్స్ ఇచ్చినాం, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినాం. సో మిగతా నోటిఫికేషన్స్ కూడా వేయబోతా ఉన్నాం. జాబ్ క్యాలెండర్ కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు జాబ్ క్యాలెండర్ కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఎక్కడ కూడా నిరుద్యోగులు కానీ రైతులు కానీ ఇతరతర మహిళలు కానీ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మాకు కొంచెం ఈ ఎలక్షన్స్ ఉండడం వల్ల కొన్ని జరగాల్సిన పనులు కొన్ని వాయిదా పడుతూ వచ్చినాయి. ఇప్పుడు ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ పెడతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా పని మీద ఉన్నారు. సో రాబోయే రోజుల్లో మీరే చూస్తారు, ఎక్కడ ఇచ్చిన హామీలకు వెనకాడ చేసేది అన్ని హామీలు కూడా నెరవేరుస్తాం. ఇది మధుసూదన్ రెడ్డి గారు చెప్పేది. ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి తీరుతామని చెప్పి ప్రభుత్వం పట్ల ప్రజలు కూడా అసంతృప్తిగా ఎక్కడ లేరు, సంతృప్తిగా ఉన్నారని చెప్తున్నారు. కెమెరామెన్ వంశీతో రాంబాబు, ANN, హైదరాబాద్.